చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ నిమిత్తము మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ స్పెషల్ వర్తమానములు మీరు వింటున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. మీరు ప్రభువులో బలపడుతున్నందుకు మీ పక్షంగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం. అనేకులు మరి సోమవారం సాయంత్రం 8 గంటలకు, అదే గురువారం సాయంత్రం 6:30కు కూడాను ఈ వర్తమానములు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఈ దినాలలో నేను అందిస్తున్న వర్తమానములకి అనేక స్పందన వచ్చింది. చాలామంది ఉత్తరాలు రాస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. నేను మీకు ఒక సలహా చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, వాక్యం వింటున్నప్పుడు ఎవరు ఫోన్ చేయబాకండి. వాక్యం విన్న తర్వాత ఫోన్ చేయండి. అప్పుడు నేను మీతో మాట్లాడటానికి బాగుంటుంది, మీకు రిప్లై ఇవ్వటానికి బాగుంటుంది, అప్పుడు మీకోసం ప్రార్థన చేయడానికి కూడా బాగుంటుంది. వాక్యం జరుగుతున్నప్పుడు ఫోన్ చేయబాకండి. ఎందుకంటే వాక్యం వినండి ముందు, విన్న తర్వాత ఆ తర్వాత మీరు నాతో మాట్లాడవచ్చు. నేను ఫ్రీగా ఉంటాను. అప్పుడు మీకు సమాధానం చెప్పడానికి, మీ కొరకు ఏదైనా ప్రార్థన చేయడానికి, మీరు చెప్తున్న సమస్యలు వినటానికి బాగుంటుంది. కాబట్టి వాక్యం వస్తున్నప్పుడు వాక్యం వినండి ముందు, ఆ తర్వాత మీరు ఫోన్ చేయొచ్చు. ప్రియులరా, సుచరిత్ర గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ సృష్టికర్త. ఆయనే ఈ ప్రపంచానికి ఊపిరి. ఆయన నోటి ఊపిరితో ఈ ప్రపంచం నడుస్తున్నది. ఆధారములు, సాక్ష్యములు అన్నిటితో సహా నేను చెప్పటం ఈ దినాల్లో ప్రభు నన్ను ప్రేరేపించాడు. ఒక్కొక్క సేవకుడిని దేవుడు ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు. తన చేతిలో పాత్రగా వాడుకుంటాడు. తనకు మహిమ తీసుకొచ్చుకుంటాడు. ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడో ఆయా స్థలాలలో, ఆయా సందర్భాలలో, ఆయా కాలాలలో ఆయన నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఆది కాండం నుంచి కూడా బైబిల్లో మనం చూస్తే, ఈ చరిత్ర పరంగా కూడా మనం చూస్తే, ఆయన తొందరపడి త్వరగా వీళ్ళందరినీ మార్చేసి త్వరగా ఈ ప్రపంచాన్ని ముగించేటువంటి విధానం లేదు. ఈ సృష్టిని చాలా స్థిరంగా చేశాడు. ఈ మానవుడిని కూడా స్థిరంగా చేశాడు. స్థిరమైనటువంటి పద్ధతిలో ప్రేమ కలిగి ఉన్నాడు. తొందరపడేవాడు కాడు. చాలామంది తప్పు పాపాలు చేస్తున్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మంచోళ్ళని కాదు ప్రేమిస్తున్నా ఆయన, చెడ్డోళ్ళని ప్రేమిస్తున్నాడు. హక్కును చేర్చుకుంటున్నాడు, మారుస్తున్నాడు. ప్రియులారా, ఇటు రక్షకుడు నిజమైన దేవుడని నేను నిరూపిస్తూ వస్తున్నాను. చాలా సాక్ష్యాలు వింటున్నాం మనం ఇప్పుడు. ఆ సాక్ష్యాలు మనం బలపరుస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఇలా నన్ను బోధించమని చెప్పాడు. అందుకొరకే మీకు అందిస్తున్నటువంటి ఈ ఫోటోలు, ఈ క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా ప్రార్థనతో చాలా జాగ్రత్తగా, వివరంగా అర్థమవుట కొరకు పెడుతున్నాయి. ఇవన్నీ కూడాను దేవుడు ఈ దినాల్లో అటువంటి టెక్నాలజీ ఇచ్చాడు. అలా తన పరిచర్ను కొనసాగించుకుంటున్నాడు. కాబట్టి పిల్లరా, అవన్నీ మీరు చూస్తున్నప్పుడు, వాస్తవాలు తెలుసుకుంటున్నప్పుడు ప్రభువుని మహింపరచమని కోరుతున్నాను. కాబట్టి ప్రభు కూడా ఉపమాన రీతిలో చెప్పాడు, ఉపమానముగా చెప్పాడు. అర్థమయ్యేటువంటి చెప్పాలా ప్రజలకు. ఎట్టయితే సరే అర్థమయ్యి నువ్వు క్లిప్పింగ్స్ చూపించుకో, ఏ రకంగానే చేయించుకో, చెప్పుకో, ప్రజలకు అర్థమయ్యి కొద్దిమంది మారితే నేను చెప్పే వర్తమానాలకి లాభం, ప్రతిఫలం, ప్రభు మహిమ. కాబట్టి ఈ వర్తమానములు మీరు వింటున్నారు, చాలా సంతోషం. కొన్ని వేల మంది ప్రజలు వింటున్నది వాస్తవం. మీరు ఈ విషయాలు తెలుసుకోనండి. టీవీ ముందు కూర్చున్నప్పుడు మీరు పేపర్ మీద రాసుకోవచ్చు. ఇంకేమన్నా డౌట్లు వస్తే మీరు నన్ను అడిగి కూడా తెలుసుకోవచ్చు. ఈ దిన ముందు ప్రియులారా, సుచరిత్ర గల దేవుడు పార్ట్ 8ని మనం ధ్యానం చేస్తున్నాం. సుచరిత్ర గల దేవుడు పార్ట్ 8. దీంట్లో కొంతమంది వ్యక్తులు ప్రభు గురించి ఎలా చెప్పారో, జీవించారో, వాళ్ళ సాక్ష్యాధారాల నుంచి మనం ప్రభువుని మహిమపరచబోతున్నాం. ప్రియులారా, ప్రపంచంలో చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళు క్రీస్తు ప్రభు గురించి ఏం ఒప్పుకున్నారో, ఎలా మాట్లాడారో, వాళ్ళ హృదయ స్పందన ఎలా ఉన్నదో, వాళ్ళ హృదయము ప్రభువులో ఎలా లీనమైపోయి లొంగిపోయిందో, ఒకప్పుడు ఘోరంగా జీవించిన వ్యక్తులు చివరి కాలంలోనైనా సరే ప్రభు గురించి ఎలా వాళ్ళు సాక్ష్యాలు చెప్పారో, ఎలా అంగీకరించారో, ఏం మేలు పొందారో నేను చెప్తూ వస్తున్నాను. దీంట్లో ప్రభుకు మహిమ ఉన్నదని నాకు తెలుసు. అందుకొరకే వీళ్ళ గురించి చెప్తూ స్టార్ట్ చేశాను. చాలామంది గురించి రాబోయే రోజుల్లో, వారాల్లో వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. మీరు వినండి, తెలుసుకునండి.
ఈ దినమందు సుచరిత్ర గల దేవుడు పార్ట్ 8లో ప్రియులారా కొంతమంది వ్యక్తులు జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళు క్రీస్తు ప్రభువుని ఎలా మహిమపరిచారో చెప్తున్నాను. నేను చెప్పే వీళ్ళందరూ కూడా వరల్డ్ ఫిగర్స్, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మనుషులు. వీళ్ళెవరంటే ఇప్పుడు నేను చెప్తున్న మెసేజ్లో నెంబర్ 1 స్టార్టింగ్లో విమానం కనిపెట్టారు. వాళ్ళని ఏమన్నారంటే రైట్ బ్రదర్స్ అన్నారు. ఈ రైట్ బ్రదర్సు ఎగిరిలేటువంటి విమానం కనిపెట్టింది వీళ్ళే. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, రైట్ బ్రదర్స్. ఈ రైట్ బ్రదర్స్ యొక్క పూర్తి పేర్లు చెప్తున్నా వినండి. ఓర్విల్ రైట్, విల్బర్ రైట్. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇద్దరూ ప్రార్థన చేసి కూర్చొని విమానం కనిపెట్టారు. చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఒక అలవాటు ఉంది, గాలిపటాలు ఎగరేసేవాళ్ళు. ఏదో కొత్తగా కనిపెట్టాలనేటువంటిది ఆలోచన ఉండేవాళ్ళు. చిన్న చిన్న వస్తువులన్నీ కూడా కూర్చొని గెలుగుతూ ఏదో సెట్ చేస్తుండేవాళ్ళంట. ఒక రోజున అది 1870 సంవత్సరం అమెరికాలో ఇండియానా అనేటువంటి దేశంలో ఒక చర్చిలో రైట్ అనేటువంటి ఒక బిషప్ ఉన్నాడు. ఆరాధన జరుగుతుంది. ఆ బిషప్ గారు లేచి తన సంఘంలో కూర్చున్న సభ్యుల్లో ఒక లెక్చరర్ గారిని, ఒక ప్రొఫెసర్ గారు లేచి, అయ్యా ఈరోజు నువ్వు ప్రపంచంలో ఏ వింతలు జరుగుతున్నాయి కొంచెం చెప్పండి ఇవాళ మన సంఘస్థులకి అన్నాడంట. ఆయన లేచి అన్నాడంట, ప్రపంచంలో వింతలేం జరుగుతున్నాయో అది కాదు కానీ 25 సంవత్సరాలలో మానవుడు గాలిలో ఎగిరి వెళ్ళబోతున్నాడు అని చెప్పాడంట. బిషప్ గారికి, రైట్ గారికి భలే కోపం వచ్చి బాధపడి, ఎగిరిపోవటం బైబిల్లో కానీ బయట కానీ పక్షులు ఎగిరిపోవటం నేను చూశాను విన్నాను, దేవదూతలు ఎగిరిపోవటం నేను చూశాను విన్నాను, మనుషులు ఎగిరిపోతారని చెప్తావేంటి నువ్వు, అది 25 ఏళ్ల తర్వాత అంటావు, నీ మీద నాకు చాలా కోపం వస్తుంది, కూర్చో అని తన ఇద్దరు కొడుకులు ఓర్విల్ రైట్, విల్బర్ట్ రైట్ అనేటువంటి చిన్న కొడుకులు ఇద్దరిని చేతులతో పట్టుకొని చర్చిలోంచి కోపంగా బయటికి వెళ్ళిపోయాడంట. ఆ వెళ్ళిపోయినటువంటి 25 సంవత్సరాల తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళినటువంటి ఆ ఇద్దరు పిల్లలే గాలిలో వెళ్ళిపోయేటువంటి విమానం కనిపెట్టారు వీళ్ళే. రైట్ బ్రదర్స్ వీళ్ళిద్దరూ ప్రియులారా అద్భుతం చేశారు. వెళ్ళిపోయేటువంటి విమానం కనిపెట్టారు. తర్వాత ఇంకోటి చేశారు. వీళ్ళిద్దరు విమానం కనిపెట్టినప్పుడు ఒక సంఘటన ఏంటంటే, వాళ్ళు ఒక చర్చికి వెళుతున్నారు. ఆ చర్చిలో వాళ్ళ పాస్టర్ గారట రోజుకి 5 ఆరాధనలు చేస్తున్నాడు. 9 గంటలకు ఒక ఆరాధన, మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఆరాధన, 3 గంటలకు ఒక ఆరాధన, సందకాడ 5 గంటలకు ఒక ఆరాధన, నైట్ 9 గంటలకు ఒక ఆరాధన, రోజుకి 5 ఆరాధన చేస్తుంటే ఆయన కారులో వెళుతున్నప్పుడు టైం సరిపోవట్లేదంట. అప్పుడు ఈ అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. అప్పటికే అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసి, మా పాస్టర్ గారికి టైం సరిపోవట్లేదు, ఇప్పుడు ఏం చేద్దామంటే వెళ్ళిపోయేది ఒకటి కనిపెడదాం అని చెప్పేసి కూర్చొని ప్రార్థన చేసి పాస్టర్ గారి కోసం కనిపెట్టారు విమానాన్ని వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈనాడు ప్రపంచంలో పాస్టర్లు ఎవరు తిరగట్లా, రాజకీయ నాయకులు, మిలిటెంట్లు, నక్సలైట్లు, దోపిడీదారులు, వ్యాపారవేత్తలు, మంత్రులు తిరుగుతున్నారు. విమానం కనిపెట్టింది ఒక క్రైస్తవుడు, యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు ఇద్దరు అన్నదమ్ములు. ఒక పాస్టర్ గారి కోసం కనిపెట్టబడింది ఈ విమానం. పిల్లరా, వీళ్ళిద్దరూ ప్రార్థన చేసుకునేటువంటి ప్రార్థనా పరులు. వాళ్ళిద్దరు కూర్చొని విమానం కనిపెట్టి, వీళ్ళు ప్రభువు మా చేత కనిపెట్టించాడని ప్రార్థనతో కనిపెట్టారు. వీళ్ళిద్దరూ ఒక సంఘానికి వెళ్తారు. వీళ్ళిద్దరూ కూర్చొని ప్రార్థన చేస్తారు. వీళ్ళిద్దరూ తన కంపెనీలో ఓనర్ గారు ఒక రోజున ఏమన్నాయంటే, ఏమండి మీరిద్దరూ ఖచ్చితంగా ఆదివారం కంపెనీకి వచ్చి పనిచేయాలి, మీరు టైం చాలతలేదు, వర్క్ అవట్లేదు అని చెప్పారంట. వాళ్ళు అన్నారంట, విమానం కనిపెట్టినటువంటి రైట్ బ్రదర్సు, చచ్చిపోతాం, లేకపోతే అసలు నిజీతం వద్దు, ఉద్యోగం కూడా మాకేం వద్దు, ఆదివారం ఆరాధనకి వెళ్లకుండా పని మాత్రం చచ్చినా మేము చెయ్యం, నా ప్రభు దినము, నా రక్షకుడి దినము, ఖచ్చితంగా మేము ఆరాధనకి వెళ్ళాల్సిందే అని చెప్పారంట. పిల్లరా, రైట్ బ్రదర్సు ప్రపంచ ఫిగర్స్,
ప్రపంచ ఫిగర్స్ యేసు ప్రభు గురించి చెప్పాడని చెప్పేసి నా దేవుడు గొప్పోడని నేను చెప్పట్లా. ఆ యాంగిల్లో కాదు నా మెసేజ్. ఈ ప్రపంచ మేధావులు ఎలా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పారో, నా ప్రభు అయినటువంటి క్రీస్తు వారు సుచరిత్ర కలిగిన దేవుడు ఎలాగో నొక్కి చెప్తున్నా. ప్రియులారా, నా మాటలు జాగ్రత్తగా మీరు ఆలకిస్తున్నారని, అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. రైట్ బ్రదర్సు, యేసు ప్రభువుని నమ్ముకున్న, రక్షకుడిని నమ్ముకున్నటువంటి బిలీవర్స్, విశ్వాసులు, ఖచ్చితంగా ఆరాధన చేసేవాళ్ళు, ఆదివారం ఖచ్చితంగా మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళు, సువార్త పని కూడా చేసేటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరూ రైట్ బ్రదర్స్. పిల్లరా, మరొక వ్యక్తిని నేను మీ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈయన ఎవరంటే, ఈయన కూడా ప్రపంచ ఫిగరే. యేసుక్రీస్తు ప్రభు గారి గురించి ఏం చెప్పాడంటే, అంతకుముందు చాలా మూర్ఖుడు, ఒక రాజ్యాధినేత. ఈయన పేరు నెపోలియన్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫోటో ఆయన నెపోలియన్. ఈయన బోనా అనేటువంటి పార్టీకి స్థాపకుడు, వ్యవస్థాపకుడు. నెపోలియన్ తెలియనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. ఈయన కూడా ప్రపంచ ఫిగర్ కాబట్టి. నెపోలియను కమ్యూనిస్టు పార్టీ లక్షణాలు ఉన్నాయి ఈయనలో. అయితే ప్రియులరా, ఈయన బోనా పార్టీ పెట్టినటువంటిప్పుడు చాలా ఆలోచించి పెట్టాడు. ఈయన స్వతహాగా చిన్నప్పటి నుంచి చూస్తే కట్టికి పేదవాడు, తినటానికి కూడు కూడా ఉండేటువంటిది కాదు. అక్కడక్కడ రూపాయి పోగు చేసుకుని, డబ్బులు పోగు చేసుకుని భోజనానికి గడుపుకునేటువంటి వాడు. ఒక రోజున ఈయన స్కూల్కి వెళ్తుంటే, స్కూల్కి వెళ్ళే దారిలో ఆ చిల్లర కొట్టులో నిమ్మబిళ్ళలుంటే ఆ నిమ్మబిళ్ళల్ని తినటానికి చూసుకుంటూ ఉరిచుకుంటూ పోతుండేవాడంట. ఒక రోజున ఇక ఆపుకోలేక ఆమె అడిగాడంట, అమ్మమ్మ, ఆ కొట్టు అమ్మేటువంటి అమ్మమ్మని అడిగి, అమ్మమ్మ, ఆ బిళ్ళలు, నిమ్మ బిళ్ళలు అంటే నాకు ఇష్టం, రోజు నేను చూసుకుంటూ వెళ్తున్నా, నా నోరు ఊరుతుంది, నాకు చాలా ఇష్టము, అవి 2 బిళ్ళలు ఇస్తే అప్పు ఇవ్వు, నేను తర్వాత మళ్ళీ తిరిగి ఇస్తాను అని చెప్పిందంట. ఆమె చాలా బాధపడి, అయ్యో నీకు ఈ బిళ్ళలు ఇష్టమా అని చెప్పేసి ఆ బిళ్ళల్ని ఒక గుప్పిడి తీసుకెళ్ళి తన చేతిలో పెట్టిందంట. ఆ సంఘటన అయిపోయింది. ఆ సంఘటన జరిగినటువంటి కటికి పేదవాడు నెపోలియన్ 10 ఏళ్ల తర్వాత మహాచక్రవర్తి అయ్యాడు. బోనా పార్టీకి అధ్యక్షుడు, లక్షల మంది ఆయన చేతిలో ఉండేటంతటి వాడయ్యాడు. అయిన తర్వాత ఈ నెపోలియను 10 ఏళ్ల తర్వాత చక్రవర్తి అయిన తర్వాత ఆ నిమ్మబెళ్ళలు ఇచ్చిందే ఆమె గుర్తొచ్చింది. ఆ స్కూలు రోడ్లో సడన్గా జనం హడావుడిగా వస్తున్నారు. వెనకాల ఒక ఆయన రథం వేసుకుని వస్తున్నాడు. ఒక చక్రవర్తిలాగా క్యాప్ పెట్టుకొని రథాల మీద స్వారీ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ నిమ్మబెళ్ళలు ఇచ్చినటువంటి అమ్మమ్మ చూస్తుంది, ఎవరు రాజులు వస్తున్నారు ఇటు అని మొహం వెంక అలాగా చూస్తుంది. చూస్తున్నప్పుడు ఆయన వచ్చాడు, నెపోలియన్ వచ్చి ఆమె చేతిలో ఒక పెట్టి పెట్టాడు. ఆ పెట్టి నిండా బంగారుపు నాణ్యాలు పెట్టాడు. ఆ దాంట్లో ఒక మాట రాశాడు, అమ్మమ్మ, ఒకరోజున నీవు నాకు నిమ్మబెళ్ళలు ఇచ్చావు, వద్దంటే గుప్పిడిచ్చావు, ఇప్పుడు నేను చక్రవర్తిని అయ్యాను, ఇదిగో నేను నెపోలియన్, అది తీసుకుని వాడుకో అని కాగితం రాసి పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూసుకుని ఆ అమ్మమ్మ కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకుంది. నెపోలియన్ ఈయనంటే ఈయనేనా? ఆనాడు నేను నిమ్మబెళ్ళలు ఇచ్చినటువంటి కటికి పేదవాడు ఈయనేనా? ఇంత ప్రపంచంలో మేధావి అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు, రాజ్యాలు గెలిచాడు ఈయనేనా అని అనుకుందట. అయితే పిల్లరా, నెపోలియన్ ఒక మాట మాట్లాడాడు. నెపోలియన్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు, ప్రపంచ మేధావి, సామ్రాజ్యాలని గెలిచినటువంటి మేధావి నెపోలియన్ యేసు ప్రభు వారి గురించి ఏం మాట్లాడాడో విందాం. ఆయన డైరీలో నుంచి విందాం. ఆయన డైరీలో ఇలా రాశాడు నెపోలియన్. ఏమన్నా అంటే, నేను అలెగ్జాండరు, జూలియస్ సీజరు ప్రపంచంలో మకుటం లేని మహారాజులము, గొప్ప గొప్ప రాజ్యాలను జయించేటువంటి చక్రవర్తులము, మేము తిరుగులేనటువంటి ప్రపంచ చక్రవర్తులము. ఇదంతా దేనివల్ల వచ్చిందంటే మాకు తుపాకీ వల్ల, కండబలం వల్ల, గుండెలో ఆత్మవిశ్వాసం వల్ల వచ్చింది. ఈ కండబలం, ఆత్మవిశ్వాసం మాలో ఎప్పుడైతే పోయిద్దో అప్పుడు మా పక్కనే చాకలి పనిచేసేటువంటి చాకలి కూడా మమ్మల్ని లెక్క చేయడు అన్నాడంట. అయితే ఇంత కండబలము, ఇంత తుపాకీ గుండుతో రాజ్యాలను మేము గెలిచినటువంటి మేము ఇలా చేశాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ అనేటువంటి 2 అక్షరాలతో ప్రపంచాన్ని జయించిన క్రీస్తు ప్రభు అంటే నాకు ఇష్టం. ఆయన రక్తంలో
నేను విమోచించబడ్డనటువంటి నేను, ఆయన రక్తంలో కడగబడినటువంటి నేను ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పే సాక్షిని అన్నా అంట. ఈ గొప్ప యేసుక్రీస్తు గురించిన అతిశయము నాకు ఇప్పుడు ఉన్నది అని చెప్పాయంట. ఇంకేమన్నా అంటే, నేను అనుకున్న దానికంటే ముందే చనిపోయేటువంటి గడి దగ్గర పడింది, నాకు ఆ పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ మట్టి నుండి మొలకెత్తిన ఈ నెపోలియన్ తిరిగి ఆ మట్టిలోకి చేరబోతున్నాడు అనేది వాస్తవం. నా శరీరాన్ని నా మరణాంతరం పురుగులు తినబోతున్న మాట వాస్తవం అని చెప్పాయంట. క్రీస్తు రక్తంలో కడుక్కున్నాడు. ప్రపంచ సామ్రాజ్యాలని గెలిచినటువంటి మహాచక్రవర్తి నెపోలియన్ యేసు క్రీస్తు ప్రభు గురించి తన అవసాన కాలంలో లాస్ట్ స్టేజీలో యేసు ప్రభుని తెలుసుకున్నాడు, అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు సుచరిత్ర గల దేవుడు. హల్లెలూయా. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈయన పేరు ఏం పేరంటే లెనిన్. ఈయన అసలు కమ్యూనిస్టు పార్టీకి దేవుడు లేడు అనే వ్యవస్థాపకుడు. ఈయన తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. చిన్న పిల్లల దగ్గర నుంచి 1వ తరగతి చదువుకునేటువంటి పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో వచ్చినాయి. ప్రపంచమంతా తెలుసు. కమ్యూనిస్టు దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. కొన్ని కోట్ల మంది ప్రపంచంలో కమ్యూనిస్టు మేధావులు, పార్టీ అభిమానులు, ఆ సంస్థ ఆ యొక్క జనాభా కొన్ని కోట్ల మంది ఇప్పటికీ ఉన్నారు. దీని వ్యవస్థాపకుడే లెనిన్. అదిగో మీరు చూస్తున్నటువంటి ఈయనే లెనిన్. ఇప్పుడన్నా గుర్తుపట్టి ఉంటారు మీరు. ఈ లెనిన్ను కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు. ఈయనటన్ని చిన్నప్పుడు తన కాలేజీలో ప్రిన్సిపల్ గారు ఆయనకు ఒక సిలువ మెడలు వేశాయంట. ఏదో బహుమతి ఆయనకి గిఫ్ట్ వచ్చినప్పుడు, ఏదో పోటీలో గెలిచినప్పుడు ఆయనకి సిలువ మెడలు వేస్తే ఆ సిలువని తీసుకుని ఎరగొట్టేసి ఇసిరి పడేశాయంట. ఈ విషయాలు 1926 జూన్లో వాటికన్ అనేటువంటి అధికార పత్రిక ఒకటి ఉంది. అబ్జర్వేట్ అనేటువంటి ఒక పత్రిక ఒక కథనాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రచురించింది. మళ్ళీ చెప్తున్నా, 1926 జూన్లో వాటికన్ అధికార పత్రిక అబ్జర్వేట్ అనేటువంటి ఒక పత్రిక ఒక కథనాన్ని సాక్ష్యాధారంతో సహా లెనిన్ గురించి ఆయన ఏమేమి చెప్పాడో తన మాటల్లో వివరించి చెప్పింది. ఏం చెప్పిందంటే, లెనిన్కి చిన్ననాటి నుంచి ఒక స్నేహితుడు ఉన్నాయంట. ఆయన పాస్టర్ గారంట. ఆ పాస్టర్ గారి పేరు బోడో. ఈ బోడో అనేటువంటి పాస్టర్ గారు ఈయనకి చిన్ననాటి స్నేహితుడు. అయితే పిల్లరా, లెనిన్ గారి యొక్క చివరి రోజుల్లో ఈ పాస్టర్ గారిని పిలిపించాయంట. జబ్బుతో బాధపడుతున్నప్పుడు లెనిన్ను బోడోతో ఈ విషయాలు మాట్లాడాడు. ప్రపంచాన్ని కబళించిన, ఈనాటికి కూడా కొన్ని కోట్ల మంది కమ్యూనిస్టుల్ని స్థాపించిన స్థాపకుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమన్నాడో తన డైరీలోనే అబ్జర్వేట్ అనేటువంటి ఆ మ్యాగజైన్లో తన భార్య లెనిన్ గారి యొక్క భార్య డైరీలో కూడాను నుంచి చెప్తున్నా నేను. ప్రపంచంలో లెనిన్ను కొన్ని కోట్ల మందిని కమ్యూనిస్టులుగా తయారు చేశాడు. దేవుడు లేడు అనేటువంటి దానికి వ్యవస్థాపకుడిన. చిన్ననాటి స్నేహితుడు అంటే పాస్టర్ గారంట. అవసాన కాలంలో తన యొక్క మైండ్ అంతా చెలించిపోయి తన స్నేహితుడు పాస్టర్ గారు బోడో అనేటువంటి తన స్నేహితుడిని పాస్టర్ గారిని పిలిపించుకొని ఇలా మాట్లాడుతున్నాడు. వినండి. ఇలా అన్నాడు లెనిన్, రష్యాని ప్రపంచ పట్టంలో నిలబెడటానికి ఎన్నో అఘాయిత్యాలు చేశాను నేను, ఓచకోతలు కోసా. ఇప్పుడు ఆత్మ విమర్శ చేసుకున్నా. ఇటు దేశాన్ని అటు మతాన్ని రెండింటినీ చేతులారా పోగొట్టుకున్నా. తప్పు జరిగిపోయింది నేస్తమా. ఈ రోగిష్టి శరీరంతో ఆ తప్పును ఎలాగూ సరిదిద్దలేను. నేను చేసిన పాపాలకు ఆ పరమాత్ముడు యేసుక్రీస్తు క్షమించేలా నా కోసం ప్రార్థన చేయమని లెనిన్ లాస్ట్లో తన ఫ్రెండ్ పాస్టర్ గారు బోడోని ప్రాధేయపడ్డాడు. దేవుడే మొదటి శత్రువు అని చెప్పిన లెనిన్ యొక్క చివరి ఘడి యొక్క వృత్తాంతం ఇది. ఆ తర్వాత పిల్లరా, లెనిన్ గారి యొక్క భార్య తన వ్యక్తిగత డైరీలో ఇలా రాసింది. లెనిన్ గారు చివరి రోజుల్లో పాస్టర్ గాపన్ అనేటువంటి
పాస్టర్ గారితో కలిసి వాక్యాన్ని ఎక్కువ ధ్యానించాయంట, సంభాషించేవాడంట. అలా ప్రశాంతత పొందుకున్నాయంట. ఎవరైనా దేవుడు లేడు అని చెప్పి ప్రపంచానికి చెప్పినటువంటి కమ్యూనిస్టు వ్యవస్థాపకుడు లెనిన్. ఆధారములు చెప్తున్నా, 1996 జూన్ అబ్జర్వేట్ అనే పత్రిక అండ్ తన పాస్టర్ గారి స్నేహితుడు బోర్డుతో తను స్వయంగా మాట్లాడినటువంటి లెటర్స్, వర్డ్స్, తన భార్య తన డైరీలో లెనిన్ ఏం చేశాడో లాస్ట్లో రాసినటువంటి మాటలు. ప్రియులారా, దేవుడు లేడు అని చెప్పుకునే వాళ్ళారా, ఇప్పుడు మీరు దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాలా. నేనేం బలవంతంగా ఒప్పించట్లా, అది నా పని కాదు, నా డ్యూటీ కూడా కాదు, నా మెసేజ్ యొక్క థీమ్ అది కాదు. బలవంతంగా ఒప్పించేది ఏమీ లేదు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, జగద్రక్షకుడు, లోకరక్షకుడు. ఇదిగో ప్రపంచ మేధావులు ఇవన్నీ కూడా వాళ్ళు బహిరంగంగా రష్యా వాళ్ళు బయట తీసి రాస్తే అది కూడా చెప్పారు వాళ్ళు, మా రష్యా దేశం కుప్పకూలు కూర్చుంటుంది, ఈ పుస్తకాలు ప్రింట్ చేయకుండా బాబు రహస్యంగా పెట్టండి ఈ డైరీలు దాచిపెట్టారట. పిల్లరా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు సుచరిత్ర గల దేవుడు. నువ్వు అనుకుంటున్నట్టుగా నీ పక్కన చర్చి ఉందలే, యేసు ప్రభు చర్చిలు బోర్డు కనపడుతున్నాయి బజారుల్లో, ఈ క్రైస్తవులందరూ ఆదివారం బైబిల్ తీసుకుపోతుంటారు అనుకొని తేలిగ్గా అనుకునే రక్షకుడు కాదు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు సుచరిత్ర గల దేవుడు, ప్రపంచానికి సృష్టికర్త ఈయనొక్కడే. టైం అయిపోయింది, నా టైము. వచ్చే వారం కొన్ని విషయాలను తెలియచేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయనే జగద్రక్షకుడు, లోకరక్షకుడు, నిజమైన దేవుడు. నా వర్తమానంలో మీరు మిస్ అవ్వకుండా వినమని, మేలు పొందమని మనసారా కోరుకుంటూ, వింటున్న మిమ్మల్ని అందరిని అభినందిస్తూ వచ్చే వారానికి సిద్ధపడమని మనం చేసుకుంటూ ప్రార్థన చేసుకోబోతున్నాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎంతో కాలం నుంచి అమూల్యమైన సందేశాలు, స్పెషల్ వర్తమానములు 3 సంవత్సరాల నుంచి వింటున్నాం. ఆ 3 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఈ వర్తమానాలన్నీ కూడా కొత్త విషయాలే. ఇన్ని వందల వర్తమానములు, ఇన్ని లోతైన కొత్త విషయాలు దాచబడినటువంటివన్నీ ఎపిసోడ్ రూపంలో ఈ టీవీలో అందించేటువంటి కృప ఇచ్చినందుకు వందనాలు నాయన. ఈ దిన ముందు కూడా మరొక కొత్త వర్తమానం విన్నాం. సుచరిత్ర గల దేవుడు అనేటువంటి మెసేజ్లు కొన్ని వారాల నుంచి ప్రారంభించాం. నాయన, ఈ దిన ముందు ప్రపంచ మేధావులు మీ గురించి ఏం చెప్పారో, అవసాన కాలంలో వాళ్ళు ఏం పనిచేశారో, మీ గురించి ఎలా మాట్లాడి అంగీకరించారో మేము తెలుసుకున్నాం నాయన. అవును తండ్రి, వాళ్ళు వరల్డ్ ఫిగర్సు, ప్రపంచ ఫిగర్సు. వాళ్ళు మాటల్లోనే, వాళ్ళ జీవితంలోనే, వాళ్ళ అవసాన కాలంలోనే, వాళ్ళ డైరీలోనే అయ్యా ప్రభా సాక్ష్యాధారంతో సహా మేము విన్నాం నాయన. నువ్వు నిజంగానే సుచరిత్ర కలిగిన దేవుడని ఒప్పుకుంటూ సాష్టాంగపడుతూ వచ్చే వారం మరొక అమూల్యమైన సందేశానికి మేము సిద్ధపడటానికి సహాయం చేయండి. మా బిడ్డలందరినీ నిండారుగా దీవించండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. వాక్యం ఆకలిగా ఉన్న వారికి తృప్తిపరచండి. ఇంకా మిమ్మల్ని ఎవరైతే నిజమైన దేవుడిగా అంగీకరించలేదో, మూర్ఖంగా ఉంటున్నారో, వాళ్ళ జీవితాలతో ఈ వర్తమానముల ద్వారా మాట్లాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ బిడ్డలందరినీ బహుబలవంతులుగా, విశ్వాసపు వీరులుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440767072. చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే,
ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ